ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్షా తేదీని ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. రంజాన్ సెలవు ఏ రోజు వస్తుందో తెలియని కారణంగా పరీక్షా తేదీని మొదట్లో మార్చి 31 లేదా ఏప్రిల్ 1గా వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న రంజాన్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో పరీక్షను ఏప్రిల్ 1నే నిర్వహిస్తామని పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. 10వ తరగతి పరీక్షల మూల్యాంకన తేదీలను కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు మూల్యాంకనం నిర్వహిస్తారు. దానికోసం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలలో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు సెల్ ఫోన్స్ వాడకుండా నిషేధం విధించారు. డిజిటల్ అరెస్టులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామంలో నివసిస్తున్న దాసరి హైమావతి అనే 65 ఏళ్ల మహిళను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు సుమారు 2 గంటల పాటు వేధింపులకు గురిచేశారు. హైమావతి ఆధార్ కార్డు లింకు అయి ఉన్న మొబైల్ నంబర్ను అసాంఘిక నేరపూరిత కార్యక్రమాలకు వినియోగిస్తున్నారంటూ బెదిరించాడు. బెంగళూరులో పోలీస్ కేసు నమోదైందని భయపెట్టాడు. బెంగళూరు వచ్చి మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయింది అంటూ ఫిర్యాదు చేయాలంటూ చెప్పుకొచ్చాడు. వాళ్ళ బెదిరింపులతో హైమావతి భయపడి వారు చెప్పినట్లుగా ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకుని వీడియో కాల్ చేశారు. అలా సుమారు 2 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. దాంతో హైమావతి తల్లి కంగారు పడి ఆ విషయాన్ని విజయవాడలో ఉండే హైమావతి కుమార్తెకు తెలియజేశారు. కాసేపటికి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో సైబర్ నేరగాళ్లు కాల్ కట్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చివరి ఐఏఎస్, ఐపీఎస్ స్థానిక అధికారుల సిఫార్సు లేఖల దర్శనాలను నిలిపివేశారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా 4000 మంది, వివిధ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేవారి ద్వారా 5000 మంది, శ్రీవాణి ద్వారా 1500 మంది, ఇలా రోజుకు 12000 మంది వరకు ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. వారి దర్శనాలకే 6 గంటలు పడుతోంది. ఆ సమయంలో సాధారణ భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నారు. దానివల్ల సాధారణ భక్తుల దర్శనానికి 18 గంటలు పడుతోంది. ఆ సమయాన్ని 8 గంటలకు తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు కూడా పూర్తయితే తిరుమలకు రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లను చేయాలని టీటీడీ నిర్ణయించింది. తెలంగాణలో డిగ్రీ కోర్సుల సిలబస్లో మార్పు చేర్పులకు ఉన్న విద్యామండలి కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని మండలి అధికారులు చెప్పారు. బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్సుల్లో ప్రతి సెమిస్టర్లోనూ ఒక టెక్నాలజీ సబ్జెక్టును తప్పనిసరిగా పేపర్గా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మొత్తం 6 సెమిస్టర్లలో 6 టెక్నాలజీ పేపర్లతో పాటు 2 ఇంటర్న్షిప్లు కూడా ప్రవేశపెడతారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా గణనీయమైన మార్పులు చేస్తున్నారు. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త సిలబస్లను త్వరలో ఖరారు చేసి విశ్వవిద్యాలయాల ఆమోదం కోసం పంపిస్తారు. ఆ తర్వాత కొత్త పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న శ్రవణ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడైన శ్రవణ్ రావు ఇన్నాళ్లు అమెరికాలోనే తలదాచుకున్నారు. అయితే తమ విచారణకు ఆయన హాజరు కావాలి అంటూ సిట్ బృందం మార్చి 26న హైదరాబాద్లోని శ్రవణ్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు 2024 మార్చి 10న పంజగుట్ట పిఎస్లో నమోదైంది. ఆ వెంటనే శ్రవణ్ రావు దేశం వదిలిపెట్టి పరారయ్యారు. మొదట ఇంగ్లాండ్, అక్కడి నుంచి అమెరికా వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా ఉండిపోవడంతో ఆయనపై కొద్ది రోజుల క్రితం రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. శ్రవణ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. దాన్ని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఆయనను అరెస్ట్ చేయకూడదు అంటూ సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలి అంటూ శ్రవణ్ కు షరతు విధించింది. ఈ నేపథ్యంలో శనివారం విచారణకు రావాలని సిట్ సమయం నిర్ధారించింది. ఈ మేరకు శ్రవణ్ రావు భారతదేశానికి తిరిగి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆర్జీకర్ హాస్పిటల్లో వైద్యురాలి అత్యాచారం ఘటనపై కోల్కతా హైకోర్టుకు సీబీఐ కీలక నివేదిక సమర్పించింది. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేల్చింది. ఘటనా స్థలంలో సేకరించిన డిఎన్ఏ నమూనాలపై ఫోరెన్సిక్ పరీక్షలు జరిపినట్లు సీబీఐ తరపు న్యాయవాది రాజ్దీప్ మజుందార్ కోర్టుకు తెలిపారు. 14 మంది వైద్యుల బృందం పరీక్షా ఫలితాలను విశ్లేషించిందన్నారు. అత్యాచారంలో నేరస్తుడు సంజయ్ రాయ్ ప్రమేయం మాత్రమే ఉందని సీబీఐ తెలిపింది. అయితే హాస్పిటల్లో సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణలపై విచారణ ఇంకా సాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి తొలిగా సమాచారం అందించిన హాస్పిటల్ అసిస్టెంట్ను సీబీఐ విచారించలేదని వైద్యురాలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వాదనను సీబీఐ ఖండించింది. ఇప్పటి వరకు విచారించిన వ్యక్తుల జాబితాను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 23కు వాయిదా పడింది. దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులు బలగాలు, మావోయిస్టుల మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టు పెట్టగలిగాయి. సుక్మా జిల్లాలోని గోగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దాంతో సైనిక బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడబట్టాయి. ఆ క్రమంలో కెర్లాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. సిఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారని అధికారులు ప్రకటించారు.
లోక్సభలో రాహుల్ గాంధీకి మాట్లాడడానికి కేటాయించిన సమయానికి ఆయన వియత్నాం వెళ్లిపోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక మాట్లాడతాను అంటూ పట్టుబట్టారని వెల్లడించారు. సభలో మాట్లాడడానికి నియమ నిబంధనలు ఉంటాయని, ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదేమో అని అమిత్ షా వ్యాఖ్యానించారు. పార్లమెంటులో తనకు సమయం ఇవ్వడం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన అమిత్ షా బడ్జెట్ మీద చర్చల్లో మొత్తం సమయంలో 42% రాహుల్కే కేటాయించారని వెల్లడించారు. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదని, అక్కడ నిబంధనలు పాటించాలని చురకలు వేశారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి అన్న ప్రతిపక్షాల ఆరోపణల గురించి అడిగినప్పుడు అదే నిజమైతే కాంగ్రెస్ నేతలు జైల్లోనే ఉండేవారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో 4% ముస్లింలకు రిజర్వేషన్ కేటాయించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇవ్వడం సరికాదన్నారు. భూకంపంతో తీవ్రంగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన మయన్మార్కు భారతదేశం సహాయం అందజేసింది. ఆపరేషన్ బ్రహ్మ పేరిట దాదాపు 12 టన్నుల సహాయక సామాగ్రిని సైనిక రవాణా విమానంలో పంపింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం హిండన్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్ వెళ్లింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, జనరేటర్లు, ఆహారం ప్యాకెట్లు, నీటి శుద్ధి పరికరాలు, సౌర దీపాలు, కొన్ని రకాల మందులు ఆ విమానంలో పంపించారు. 80 మంది NDRF సిబ్బందిని కూడా పంపించారు. మయన్మార్, థాయిలాండ్ దేశాలను మార్చి 28న 2 శక్తివంతమైన భూకంపాలు కుదిపివేశాయి. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూకంపాల కారణంగా 2 దేశాల్లో రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లాయి. మయన్మార్లో కనీసం 1002 మంది మరణించినట్లు ఆ దేశ మిలిటరీ తెలిపింది. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొంది. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు. బ్యాంకాక్లో ఈ భారీ భవంతి కూలిన ఘటనలో 10 మంది మరణించగా దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు.